హాయ్. ప్లీజ్ మా ఒక్క నిమిషం. సో హలో హాయ్ గాయస్, నమస్తే, ఎలా ఉన్నారు? క్రేజీ యూత్ అఫీషియల్ నుంచి మీకు నమస్తే. సో ఈరోజు వచ్చి మనము మన వైరల్ అవుతున్న రీల్స్ ఉంటాయి కదా, ఆ రీల్స్ మనకి ఏమేమి కామెంట్స్ వచ్చాయో చదవడం మన పని ఈరోజు. మన టీం అయితే ఉన్నారు మనతో పాటు. మన టీంలో ఇద్దరు ఉన్నారు. మన పైన ఉన్న సనా అండ్ చోటి ఉన్నారు. సో హాయ్ గైస్ అందరికీ. హాయ్ హాయ్. చోటి గారు ఉన్నారా? హాయ్ హాయ్. మన వ్యూయర్స్ కూడా హాయ్ చెప్పండి. సో అండ్ సనా గారు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోస్ ఉన్నాయి కదా, రీల్స్, దానికి రియాక్ట్ అవ్వబోతున్నాం. అంటే మీ మీ ఉద్దేశం ఏంటి? అంటే దాని గురించి ఏం తెలియజేయాలనుకుంటున్నారు అండి? ఓకే, మనమైతే ప్రజెంట్ అయితే వీడియోస్ చూడాలి కాబట్టి కొంచెం చిన్న ఇది ఉంది, అదైతే చూస్తుందాం. లోపల మనం మాట్లాడుకుందాం. అండి, చిన్న చిన్న ఇది వచ్చింది. సో మనమైతే నా ఇన్స్టా డౌన్లోడ్ చేస్తున్నా, డిలీట్ అయిపోయింది బై మిస్టేక్గా. ఓకేనా? అది స్పీడ్గా ఎక్కుతుంది చూడండి, మీ ముందే చెప్తున్నా. 11 ఎక్కింది, 14 ఫాస్ట్గానే ఎక్కిస్తుంది. మనం ఆ లోపల చిన్న మాటలు మాట్లాడుకుంటే మనం సెట్ అయిపోవచ్చు. ఫర్ సపోజ్ అంటే ఇప్పుడు మన రీల్స్లో అంటే మంచిగా తీసేవాళ్ళు ఉన్నారు, చెడ్డగా తీసేవాళ్ళు ఉన్నారు, కామెడీ తీసేవాళ్ళు ఉన్నారు. ఇందులో మన పర్సనల్ మనం పెట్టిన కామెంట్స్ కూడా ఉంటాయి కదా. ఓకే, తప్పకుండా రీల్ మనం చూద్దాం. మనము వాట్సాప్లో సెండ్ చేశారండి? ఓకే ఓకే, పర్లేదు. నేను దానికి కూడా రియాక్ట్ అవుతాను. దానికి ఏం కామెంట్స్ వచ్చాయో కూడా చదువుదాం. మనతో పాటు ఎంతమంది ఎర్రి పుష్పాలు అయ్యారు, ఎర్రి పప్పలు అయ్యారు, ఆ రీల్స్ కూడా చూద్దాం. సగంలో సగం నేను పెట్టిన రీల్స్ కూడా ఉన్నాయి గైస్. ఆ దరిద్రం నేను చూడలేక చచ్చిపోయినా ఆఖరికి. బట్ నా గుండె ధైర్యం చేసుకొని ఆ రీల్స్కి నేను పెట్టినా కూడా నేనే చదవబోతున్నా. అండ్ సన్న గారు పెట్టినా కూడా చదవబోదాం. ఓకే, మనదైతే ఇన్స్టాగ్రాము ఎక్కేసింది, ఇన్స్టాలింగ్ అవుతుంది, అంతే ఎక్కేసింది. యాక్చువల్లీ ఈ వీడియోలో ఎటువంటి అనుకొని మేము ఏం కంటెంట్ అయితే ఏం పెట్టట్లేదు. ముందే రెడీ చేసుకొని అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పకండి ఎవ్వరు. ఏంటంటే మీ ముందే ఎక్కిస్తున్నా. సనా గారు, ఇంకేంటి విషయాలు? తప్పకుండా దానికి మనం రియాక్ట్ అవ్వబోదాం. నేను కూడా రియాక్ట్ అవుతాను మీతో పాటు. కొన్ని ఉంటాయి కదా రియాక్ట్ అంటే, ఆ కామెంట్స్కి రియాక్ట్ అవ్వడం. ఇప్పుడు ఫర్ సపోజ్ వాడు పెట్టే కామెంట్లు మనకి ఫ్యూజ్ ఎగిరిపోయి అయితే అలా ఆలోచించండి. వాడు పెట్టే కామెంట్లు బూతులు ఉంటాయి, బూతులు ఉండవు, తెలీదు. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను గాయస్. పాస్వర్డ్ చూపించాలా? ఓకే, మీ కోరిక మేరకు నేను నా పాస్వర్డ్ చూపిస్తాను. ఇదిగోండి, నా పాస్వర్డ్ చూపించానుగా. అన్నీ చుక్కలే, కొట్టుకోండి.
నా ఇన్స్టాగ్రామ్ వచ్చి nikhil77518 నాకు సపోర్ట్ చేయండి. అండ్ సనా గారిది కూడా నేను కింద స్క్రోల్ చేస్తుంటాను, అది సనాది. అండ్ మన టీం నంబర్స్ వాళ్ళది కింద ఐడీస్ అనేది మెన్షన్ చేస్తుంటాను. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్, మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలి. ఎనీవేస్ ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నేను పెట్టిన వీడియో నాకు కామెంట్కి లైక్ వచ్చింది, నేను పెట్టిన కామెంట్కి. ఉండండి, ఆ రీల్ ఎక్కడో ఉంది బట్ వెతుకుతున్నా. ఆ లోపల మనం వేరే చూద్దాం. నేను పెట్టినవి చూడండి. చూసారు గాయస్, ఈ మధ్యలో ఒక దండపాలెం బ్యాచే వచ్చింది ఇక్కడికి, మనం అబ్జర్వ్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు మీ ముందు కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ చేశాను. సూపర్ సూపర్ ఆసమ్ అంట. ఈయనెవరో మహానుభావుడు, ఈ వీడియో చూసాక కూడా బతుకున్నాడంటే వాడు ఎంత జన్మలు ఎత్తుండాలా, ఎంత ఎంత ప్రెషర్ పెట్టింది వాడికి ఈ వీడియో. దీనికి అంతా హిందీలోనే వచ్చింది. కొంచెం అన్న ఆలాఫ్కి భయపడండి. ఇక్కడ వీడు పెట్టాడు చూడండి, కొంచెం అన్న అందరికీ ఆల్ ఆఫ్ భయపడండి, ఆల్ ఆఫ్ భయపడండి, ఆ అన్నకి భయపడండి అంట. మనకి ఏమో ఒకటికి ఏకంగా మన పేజ్లోనే ఆ రీల్ చూసిన వాడికి మోషన్స్, బాత్రూమ్ అన్నీ వచ్చేసినాయి చూడండి. వాంతింగ్లు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. యాక్చువల్లీ ఆయన మనకి పేజ్లోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న మహానుభావుడు. ఇది చూడండి, అమ్మా కోన్ గయి, అమ్మి కోన్ గయి, అమ్మి కోన్ గయి వాజ్ పర్సనల్. వీడేం పెట్టాడో నాకే అర్థం కావట్లేదు, మతి చెడిపోతుంది ఈడ. బట్ నేను తీస్తాక నా క్రియేటివిటీ మొత్తం ఇప్పుడు బయటకు తీస్తా. నేను ఎంత నరకం పడ్డానంటే ఆ రీల్స్ చూడండి, మీకు రియాక్ట్ అవుతారు. ఇదిగో సనా గారు, మీకు ఆ రీల్ ఆ వీడియో చూపిపోతున్నా. కింద చూడండి, వాడికి అంకుల్కి ప్రెగ్నెన్సీ వచ్చింది చూడండి. కింద వాడికి ప్యాంట్ కొనియండి గాయస్, మీకు దండం పెడతా. ఓకే, ఈ దరిద్రాన్ని మేము చూసి ఆల్రెడీ బాధపడ్డాం, మీరు చూసి అస్సలు బాధపడకండి ప్లీజ్ గాయస్. మళ్ళీ మా మీదకి వస్తుంది. ఈ దేనికి కామెంట్ పెట్టింది స్పెషల్లీ నేనే పెట్టా. ఒక 4-5 డేస్ బ్యాక్ పెట్టాను. ఇదిగోండి మీకు కూడా చూపిస్తాను. ఇదిగో ఇది నా ఐడియే చూడండి, nikhil77518. నేను చదువుతా చూడండి. ఆటోమేటిక్లీ డిలీటెడ్ రా, ఉండండి చూపిస్తుంది, ఉంటుంది గ్యారంటీ ఉంటుంది, నేను పెడతాను.
ఆ, ఇదిగో వచ్చేసింది. సనా, మీకు ఆసక్తిగా ఉందా నేనేం పెట్టానని వినడానికి? సనా గారు ఉన్నారా? అర్థం కాలేదు. అంటే నేను పెట్టిన రిప్లై కోసం మీరు వినాలన్న ఆసక్తితో ఉన్నారా అంటున్నా, ఇంట్రెస్టింగ్గా. అవును. నేను జీవితంలో చేసిన గొప్ప పనుల్లో ఇప్పుడు చేయబోయే గొప్ప పని ఒకే ఒక్కటి ఏమైనా ఉందంటే తెలుసా? నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడమే అనేది నాకు అనిపిస్తుంది. ఎవడు చూస్తాడు భయ్య ఇలాంటి వీడియోలు? ఎవడు చూస్తాడు భయ్య ఇలాంటి వీడియోలు? చచ్చిపోతున్నావు ఇక్కడ, రోజు రోజుకి చచ్చిపోతున్నావు. ఇలాంటి వీడియోలు చూడలేకపోతున్నాం భయ్యా, చూడలేకపోతున్నాం భయ్యా. వాడికి ఎవడైనా ఒక గోజు కట్టుకున్నాడు భయ్యా, వాడికి ఎవడైనా ప్యాంటు కొనిచ్చి పుణ్యం కట్టుకోండి అయ్యా. ఇదిగోండి, స్వయంగా నేనే ఆ గొర్రె పెట్టిన నేనే పెట్టా. వాడికి అర్జెంటుగా ప్రెగ్నెన్సీ ఆప్షన్, వాడికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అది వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏమైతే అనుకుంటున్నారో అది చేయండి. అంటే ఏంటంటే అంకుల్కి అసలు నా జీవితంలో ఫస్ట్ టైం మగవాడికి ప్రెగ్నెన్సీ రావడం అంటే ఇదే. చూడండి, నిండు గర్భిణి. చూడ, అదిగో అదిగో ఇదిగో చూడండి. దీనికి వాడికి సెంటప్ చూడండి అబ్బా, చచ్చిపోతున్నాం. వీడికి ఫ్యాంట్ కనిచ్చి పుణ్యం కట్టుకోండి, వీడికి డెలివరీ చేసి అదృష్టం కట్టుకోండి. ఒక్క నిమిషం. దీనిపైన మీ రియాక్టింగ్ అంటే మీ రియాక్ట్ ఏంటండి? దీనికి దేనికి మీ రియాక్షన్ ఏంటి సనా గారు? అది చూసినప్పుడల్లా పిచ్చి నవ్వుతున్నాయా? ఏంటయ్యా ఇది? అది బయటని కూడా లేదా? నేను వాస్తవంగా చెప్పింది అదే అండి. ఒకటి, నాకు ఇందులో మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి పక్కకి మార్స్లోకి దింగేయడం. రెండు, ఆ మగవాడికి డెలివరీ చేయించడం. ఇంకోటి ఏంటంటే వాడికి ఫ్యాంట్ కొనివ్వడం. ఒకటి పెట్టాడు, బ్రో నిజం చెప్తున్నా నువ్వు లేక చచ్చిపోతావు. ఈడేందో నాకు రియాక్ట్ అయ్యాడు మన ఫాలోవరుడు. ఇటు చూడండి, ఇదిగోండి. ముందు ఆ ముసలి దానికి డెలివరీ చేపియరా బాబు, చచ్చిపోతున్నాం. నిన్ను ముద్దు పెట్టుకుంటే వాడు చచ్చిపోతాడు. ఇదిగో, నిన్ను ముద్దు పెట్టుకుంటే వాడు చచ్చిపోతాడు. మూవీ నేమ్ చూడండి. మూవీ నేమ్, నువ్వు వస్తానంటే నేను చచ్చిపోతా. ఇదిగో, ఇది హైలైట్. ముసలి ఆవేదన గురించి, గోచి గాడి ఓదార్పు. సనగా విన్నారా? ముసలి ఆవేదన, గోచిగాడి ఓదార్పు. అంటే ఫ్యాంట్ లేకుండా గోచి కట్టుకున్నాడు కదా, సో దట్. ఇప్పుడు సనాగర్ పంపించింది చూద్దాం మనం. ఎక్కువ టైం తీసుకోకూడదు. మనం మీమ్స్ అనేది, మన ఎడిటింగ్ అనేది ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను, దాన్ని చూసేయండి. దాంట్లో ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ పిచ్చగా ఎంజాయ్ చేసాం మేము. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మన సనాగారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేశారో అని వాళ్ళ మాటల్లో కూడా చెప్తారు, వినండి. సనాగారు ఎంజాయ్ చేసామండి. ఏమంటే కొంతమంది మా గ్యాంగ్లో రాలేదు, వస్తే హైలైట్ ఉంటాయి. కానీ మనం ఆగే రకాలం కాదు, మేము ఆగే రకాలం కాదు గైస్. దోసుకుంటాం.
ఎవరు రాకపోయినా మనం రావాలని చెప్పి వచ్చిన వీళ్ళు చిన్న కాల్ వస్తుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. సన గారు మీరు మాట్లాడండి ఒక్క నిమిషం, జస్ట్ 1 minute. ఓకే. ఏ చోటి నియర్తి సో గాయస్, చిన్న కాల్ వచ్చింది, ఇఫ్ యూ డోంట్ మైండ్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, ఏమనుకోవద్దు. మన చోటి గారు కూడా ఉన్నారు. నాకు గర్ల్స్ నేను ఎలా ఉండాలో కొంచెం చెప్పరా? మళ్ళీ కామెంట్స్ లో వేసుకోకండి, మార్క్స్ వేసుకున్నాను. సార్ చెప్పండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇంకో వీడియో ప్లే చేద్దామా? నేను పెట్టిన దాంట్లో అదే నా మొట్టలో వేస్తాం, మీరే ఉండండి, నేను ఏ మార్చుకు తెంగేస్తాను. వినపడిందా? ఇంకొకసారి ప్రేమ్ ఒకసారి ఆపరు, ఒకే ఒక సెకండ్ ఆపరు. ఇంకొకసారి మనం ఆ వీడియో విందాం మళ్ళీ. మై వైఫ్ మై సుకూన్, నా మొట్టలో వేస్తాం, మీరే ఉండండి, నేను ఏ మార్చుకు తెంగేస్తాను. మై వైఫ్ మాట్లాడుకు ప్లీజ్. మై సుకూన్, నా మొట్టలో వేస్తాం, మీరే ఉండండి, నేను ఏ మార్చుకు తెంగేస్తాను. కాదు, వీడికి నిజం చెప్తున్నా బ్రో, వీడికి అమ్మాయి దొరక్క ట్రాన్స్జెండర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. వీడు మగాడు రా బుజ్జీడు, మగాడు. చచ్చిపోవాలని దీని బాధ చూడలేక ఇటు చూడు, వీడేమంటున్నాడు చూడు. నా మొట్టలో వేస్తాం, మీరే ఉండండి, నేను ఏ మార్చుకు తెంగేస్తాను. చూసారా వాడి బాధ ఏంటంటే, నా మడ్డలే నేను మార్చుకు తెంగేస్తా, మీరే ఉండండి అంట. ఏం చేస్తా, ఏం పాపం చేశారని ఇలాంటి రీల్ పెట్టి చంపేస్తున్నారు. చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ డెలిట్ చేయాలనిపిస్తుంది. ఇదిగో ఇటు చూడు మగాడ్రా బుజ్జీడు. ఇదిగో సెకండ్. బ్రో నేను వస్తా నీతో పాటు మార్చుకి అంట. నేను వచ్చేస్తా ఆగుమావా అంట. ఇదిగో నేను వచ్చేస్తా ఆగుమావా అంట. అంతే. రీల్స్ అంటే అన్నీ ఏంటంటే, ఒక ఎన్ని రీల్స్లో కామెడీ సింబల్స్ ఇమోజీస్ మాత్రమే పెట్టారు, ఎవరు ఏం పెట్టలేదు. బట్ వచ్చినంతవరకు చదివాము. కానీ ఈ వీడియోకి మీ రియాక్షన్ ఏంది సనా? నా రియాక్షన్ అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది సార్. అయిపోయండి బాబు. యాక్చువల్లీ మేమిద్దరం చాలా, కానీ వాడు ఉన్నమాట అన్నాడు. ఇది చూసిన తర్వాత నిజంగా పెళ్లి చేసుకోవడం కదా సన్యాసం చేసుకోవడం దగ్గర అనిపిస్తుంది. ఇదిగో ఈద్ ముబారక్. నిజంగా చచ్చిపోయింది అనుకున్నా కదా అది. చూడండి, ఈద్ ముబారక్ విషెస్ చెప్తుంది. ఉండు, మన తెలుగు వాళ్ళు రీల్స్ చదువుతాం, ఎందుకంటే మనకి హిందీ రాదు గాయస్. వీడు చూడండి, వీడు పెట్టిన కామెంట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను చూడలేదు. అక్క నిజంగా ఒక అమ్మాయి చనిపోయిందని అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసిండంట ఈ రీల్ తుత్తర ఎక్కువయ్యి ముందే షేర్ చేసిండంట. నువ్వు ఎందుకక్క చచ్చిపోలేదు, ఈద్ ముబారక్ చెప్పడానికా? ఏందక్క నువ్వు చచ్చిపోయాని అందరికి షేర్ చేశానని. బా అక్క ఇంకొక విషయం పెట్టాడు. అక్క మీరు గొప్పోలక్క, జీతాంతం బతకాలక్క, మేమే సంకనాకి పోయి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి దింగేస్తాం. ఇప్పుడు ఇంకోటి,
పెట్టినావు కానీ అందులో ఒకే పట్టి కొంచెం మిస్టేక్ అయితే చేసుకో. మనం అడ్జస్ట్ అయిపోదాం. కానీ హైలైట్ పెట్టినట్టు అది సరిపోతే మంచిగా ఉండదు. ఎందుకు నచ్చుతున్నా చూడు, అది హైలైట్. రీసెంట్గా నాకు ఒక మెయిల్ పంపించాడు ఒకడు. ఆ రీలే పెడుతున్నా. ఈద్ ముబారక్. పండగ చేసుకోవాలని కూడా అనిపించింది సార్ నాకైతే. అస్సలు ఎవ్వరు కనిపించదు. పండగ చేసుకున్నాను అనిపించింది. ఒక్కడు ఏం ఒకటి చూడండి ఏం పెట్టాడా. ఇంకోటి పెట్టాడు. మా ఉన్నావా? మన మధ్యలో ఉన్న చోటి గారు ఉన్నారు, మాట్లాడతారు. చోటి గారు ఉన్నారండి? సరే ఆ లోపల మనం రియాక్ట్ అవుతాం. చోటి గారు మీతో తను మన టీం లీడర్ గారు లేరు, సో మీరు తన ప్లేస్లో మాకు కొంచెం టైం ఇవ్వగలరా? నేను ఒక 2 వీడియోలు పెడతాను, దానికి రియాక్ట్ అయ్యి మీరు దానికి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చెప్పాలి, ఓకేనా? ఆ వీడియో తీసిన మహానుభావుడికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంతే, సింపుల్. ఓకే, తర్వాత కావాలంటే మీకు కామెంట్స్ చదువుకుందాం. ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను బాధ పెట్టినందుకు. కళ్ళు తుడుచుకో. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నావు. ఏంటో తెలియదు. ఎందుకు? తప్పు నేను కదా చేశాను. సారీ. లేదు సరే, నేను తప్పు చేశాను. ఈ వీడియోకి మీరు ఏం రియాక్ట్ అవుదాం అనుకుంటున్నారండి? సార్ ఆ వీడియోలో అసలు ఫైనల్ జోక్ ఏంటంటే ముద్దే కాదు ఇంకేమైనా చేయొచ్చు అనింది కదా, అంటే అన్నారు కదా, అది ఏదో చేస్తేనే కదా ముందు పెరిగింది. మరి ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అంటే బ్యాంక్ లేకుండా జనాలకు కనబడుతున్నాడని దిగిలేసింది. మరి తనందరూ బ్యాంక్ లేకుండా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకో వీడియో చేద్దామా? వాయిస్ వినపడిందా అండి? ఏంటి వాయిస్ వినపడిందా? హాయ్ హాయ్, మన మధ్యలోకి లియా గారు వచ్చేసారు చాలాసేపటి తర్వాత. బట్ మేడం గారు, కెన్ ఐ ఆస్క్ సంథింగ్? ఇప్పుడు మేము కొన్ని వీడియోస్కి రియాక్ట్ అవుతున్నాం, మీరు మాతో రియాక్ట్ అవ్వగలరా? మేము కొన్ని వీడియోస్కి రియాక్ట్ అయ్యి మన రిప్లై మనం చెప్పాలి అంతే. నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తుంటా అంటే సనా గారు వస్తారండి, ఇప్పుడు వెళ్ళారు, రెస్ట్ తీసుకోవచ్చు. హాయ్ లియా. హాయ్, తిన్నావా? తిన్నా. నువ్వు? నేను ఇప్పుడే తిన్నా. ఓకే గైస్, ఆర్ యూ రెడీ? అరే మై బిస్ట్రీ వితౌట్ మేకప్ అంట, దీనికి ఏం రియాక్ట్ అవుతారు?
మనోభావాలు దెబ్బతీయద్దు సార్. ఆహా, నేను అనట్లేదండి, ఇది సోషల్ మీడియా అంటుంది. సరే, దీన్ని స్కిప్ చేసేద్దాం గాయస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, అంటే ఇప్పుడు లియా గారికి 18+ కొన్ని మాటలు ఉన్నాయి, కానీ చోటి గారికి నార్మలే. చోటి గారు రియాక్ట్ అవుతారు, మీకు పర్లేదా దానికి? ఓకే ఓకే. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు సౌండ్ తగ్గించేసుకోండి, మీ సేఫ్టీ కోసం చెప్తున్నా. బుజ్జి గారు, బుజ్జి అంటున్నా, వెనక్కి జరుగు, జరుగు, యూట్యూబ్లోనే పెట్టేది. గాయస్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నాం. దీనికి రియాక్షన్ అయిందండి. అంటే ఎవరికి ఎవరు కడుక్కోలేరనే, లేదంటే ఎవరికి ఎవరు ధైర్యం చేసి కడుగుతారని? పాపం మన మధ్య అమ్మాయికి రాలేన లియా గారు ఉన్నారు, వాళ్ళు పాపం చెవులు మూసుకొని ఏడుస్తూ ఉంటారు. లియా గారు ఉన్నారా అరే అసలు స్కూల్లో కూడా చూడలేదు. అండి? నువ్వేం చూపించావో అసలు చూడలేదు. బా, మంచి పని చేశారు. మన 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 పిల్ల అంటే మన కులపోళ్ళు. ఇప్పుడు మన చోటి, ఇందాక మీరు చూశారు కదా ఒక వీడియో, అదే మీరు అన్నారు కదా, అదే వీడియో మన లియా గారికి చూపిద్దామా ఒకసారి? లియా గారు రెడీ? ఆర్ యూ రెడీ? ఆల్రెడీ మన చోటి గారు చూస్తారు కాబట్టి ఇప్పుడు మీరు చూసి దాని రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా, వాళ్ళ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారని. ఓకే, రెడీ? కావాలంటే ఇప్పుడు ముద్దు పెట్టుకో. ముద్దే కాదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను బాధ పెట్టినందుకు. కళ్ళు తుడుచుకో. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నావు. నాకు వాంతులు వస్తున్నాయి సార్. ఈ దారుణం నేను చూడలేదు సార్. అంటే మీరు వాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? ఈ దారుణం నేను చూడలేదు సార్. ఎలిమినేట్ చేయండి సార్. అంటే అంటే వీళ్ళ పరిస్థితి మీరు అనేది ఖచ్చితంగా చూశారు కదా రియా గారు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో. వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు ఏంటో మీరే మీకు చెప్పండి, మాకు తెలుసు, బట్ మీరు చెప్పండి వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు. ఎలిమినేట్ చేసుకోండి వాళ్ళని. ఓకే, లియా గారు దయచేసి ఈ వీడియో చూడకండి. లియా గారు ఉన్నారా? ఓకే, వెళ్ళిపోయారు. చోటి గారు, మీరు ఈ వీడియో చూడకూడదు, కొంచెం ఒక 1 minute పక్కన పెట్టండి. చోటి ఉన్నారా? ఓకే, అంటే 18+ కంటెంట్ ఇది, బట్ రియాక్ట్ అవ్వాలి అంతే, మనం ఏం చేయలేము, రియాక్ట్ అవుదాం అంతే. ఓకేనా? మీకు పర్లేదు కదా? 18+ ఇది. हिंदी में चल निकल, इंग्लिश में गेट आउट और आपकी लैंग्वेज में इसको तरह करते हैं। దీనికి రియాక్షన్ ఏందండి? అక్కడ నేను ఇక్కడ, అది కరెక్టే కదా పాపం వాళ్ళ బాధ, వర్ణనాతీతం. అంటే వాళ్ళ భాషలో ఇది కరెక్ట్ అంటారు. పక్క బా, నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకొని చెప్పిన మన చోటి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి చోటి గారు ఉన్న లియా గారు ఉన్నారా?
అవునా? యా. కోయి కోయి కోడిని కోయి. దీనికి దీనికి మీ రిప్లై ఏంటి చోటిగా రిప్లై ఇచ్చారు. అండి? నా రిప్లై చోటు ఇచ్చేసారు. వాయిస్ కట్ అవుతుంది మీది. నేను ఇచ్చానంట రిప్లై. కోయ్ కోయ్ కోడిని కోయ్. ఓకే. మేడం మీరు? చోటి గారు. నేనేనండి చెప్పింది. కోయ్ కోయ్ కోడిని కోయ్. ఓకే. మన సనా గారు? నేను చూడలేదండి అసలు. ఓకే, మీకోసం మళ్ళీ ఒకసారి మేము ప్రేమగా చూపిస్తున్నాం. ఇది పుష్ప మూవీలో డైలాగ్. ఎవరికి కావాలరా ఇంటి పేరు అంట. కాదు కోయి వాడు పీక ఏం చెప్పండి చెప్తుంది. అండి? కోయి కోయి వాడి పీక కోయి అని చెప్తుంది. ఎందుకంటే బద్దకే ఫ్రిడ్జ్ ఇస్తున్నది. మహానుభావులండి మీరంతా. ఒక పళ్ళు మీద ఇంకో పళ్ళు వచ్చింది. ఒక ఏనుగు మీద ఇంకో ఏనుగు ఎక్కి. ఏనుగు కన్నా అది నవ్వుతుంది. ఏంటిరా నాకు ఈ బాధ ఎందుకన్నా ఆ, తర్వాత ఒక ఏనుగు మీదకి ఒక పంది ఎక్కిందని సనా గారు చెప్పారు. మన చోటి గారు ఏం చెప్పారు విందాం. చోటి గారు మీరు మీ మాటలు చెప్పగలరు? ఎందుకురా నన్ను ఏనుగులాగా పుట్టించావు దేవుడా అంటున్నది. ఇప్పుడు మన మన లియా గారు మీరు మీ మనం వాళ్ళు ఎలా దెబ్బతిన్నాయో చెప్పగలరా? మనం దెబ్బతిన్నమేంటి పోయింది. అయ్యో, ఎందుకు నాకు ఏనుగు లాంటి అందం ఇచ్చావు అని. అబ్బా, అయ్యయ్యో, దాని బుద్ధులు కూడా ఇచ్చా. జీవితంలో ఈ రీల్ని నేను చాలాసార్లు చూశాను, బట్ మీ ముందు కూడా చూపిస్తాను. అందం చూసి భయపడిపోయాం సార్ మేము. అండి, నాకు ఇంకోసారి చూపించారా? ఆ గౌరవాన్ని మళ్ళీ చూస్తారా? ఓకే, డన్. అందాన్ని చూసి భయపడిపోయాం మేము. ఏంటండి? చూసిన తర్వాత హైదరాబాద్ వస్తున్నాను వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎవడైనా మగాడు మీసాలుండి ఎంత అందంగా రెడీ అవుతాడు. జీవితంలో అమ్మాయి ఇలాంటి మేకప్లు వేసుకోకూడదని భయం తెప్పించాడు మన మగోడు. చోటి గారు మీరు? ఏం చేసినా కానీ మీ మగాళ్ళ తర్వాతే సార్, లేడీస్ అయినా సరే. అండ్ మన మేడం గారు లియా గారు ఉన్నారు. రియా గారు, మీరు ఈ ఘోరాన్ని పంచుకోగలరు? అందం చూసి మైండ్ పోయింది సార్ మాకు. మైండ్తో పాటు హార్ట్ కూడా పోయింది. అరే సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తారా? దిక్కున కాడా తూర్పు దిక్కునరా? తూర్పు దిక్కున. ఇట్లా నీ దిక్కేస్తున్న వాళ్ళు కిందికి ఎందుకు కొడతారా?
చూడ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల కిందికి పడుతుంది ఏదైనా కూడా. మనకి ఏ గ్రహం దగ్గర ఉంటుందిరా? మెర్క్యూరీ అంటే బుధ గ్రహం దగ్గర ఉంటది భూమికి. అరే సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుందిరా? అట్లా కాదురా, భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అరే ఇది భూమిరా, కూడా ఇది భూమి అనుకో కాసేపు. అదే మనం ఇట్లా భూమికి ఇట్లా ఉంటాం, అదే ఇట్లా రాలి పడకుండా ఇట్లనే ఎందుకుంటాం రాత్రికి. వెరీ గుడ్ రా, ఇప్పుడు ఒక్కటి కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు. భూమిలో అయస్కాంతం లేదు కానీ అయస్కాంతం లెక్క ఇట్లా ఉంచుకునే గురుత్వాకర్షణ శక్తి ఉంటది, అందుకే ఇట్లా కింద పడకుంటుంటాం, రాలి పడకుంటుంటాం. సరేనా? సూర్యుడు ఏ దిక్కులో కరెక్ట్గా లాజిక్ ఇస్తున్నాడు మనోడు. అది భూమి అంటే ఇది బాల్ అంటున్నాడు, అది భూమి కాదు ఇది బాల్ కదా అంట. సూర్యుడు ఏ దిక్కునకు వస్తాడంటే దిక్కొచ్చే కాడ అంట. మనోడు లాజిక్ సూపర్ ఉంది గాయస్. మన రీల్ అనేది కూడా సైడ్కి ప్లే చేస్తా అండి తర్వాత చూడొచ్చు. మా స్కూల్లో అలాంటి నాలెడ్జ్ మీకు నేర్పించలే సార్, మాకు అంత తెలివి లేదు. మేడం గారు, చోటి గారు, మీరు కంప్యూటర్ బ్రెయిన్ చేసి సార్. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎక్కువ రీల్ ఏం కాదు, ఒక 5-6 రీల్లే. తర్వాత అందరం రెస్ట్ తీసుకుందాం. అండ్ మాకు ఓపిక లేదండి. భూమిలో అయస్కాంతం లేదు కానీ decrease me there. What? No, leave me alone. Put me down. No. Download me there. Download where? Home. Your home. My home? No, she's home. అర్థమైందా? వాయిస్ వచ్చిందా? రాలేదు. ఓకే, ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోకి వాయిస్ కింద పెడతా వినండి. ఓకే, దీన్ని సైడ్కి ప్లే చేస్తా. చూడు బాహుబలి రక్తం. బీట్రూట్ ఎక్కువ తింటాడు కదా. హ్యాపీ హోలీ రాజమాత. ఇదేంటి 5 రూపాయల పెన్ రెడ్డింగ్ లాగా ఉంది. రాజమాత ఏ సబ్బు వాడతావు? అంత సాఫ్ట్గా ఉన్నాయి చేతులు. నోరు పోయి ముసల్దాను. మేకప్ అయిపోయి వచ్చి కుర్చీ మీద కూర్చోడానికి అదే కానీ ఎక్కడైంది అనుకో, చేతులు కాలు కట్టేసి ఏదో కొండ మీద నుంచి తోసేస్తాను. బాహుబలి బకెట్ తనేసాడు రాజమాత. కానీ వ్యవసాయం డబ్బులు లేవట. 12 రోజుల నాడు మటన్ ఎట్టదట. మటన్ ఎట్టరా? పలకరింపుకి వెళ్ళి వస్తావా? రాజమాత బాబు పుట్టాడు, బార్సాలు పోసి తిందవరా. వచ్చావే ఏంట్రా గుండు పడుకోవా? కారణం నువ్వే కదా దేవసేన. బాహుబలి గాడు కానీ నిన్ను కానీ ప్రేమించుకుని ఉంటే ఈ పాటికి రాజు అయ్యి ఉన్నాయి. వాళ్ళ రాజ్యం నుంచి ఈ కొండలు అనుకుందని పెళ్లి చేసుకోండి. దేవసేన హవయ్యూ. ఏ బల్లదేవ్ బావా, నాకు అప్పుడు ప్రపోజ్ చేసావు కదా. అర్థమైందా? అండి యాక్చువల్లీ పాత సినిమా డైలాగ్ అనేది మర్చిపోయాం, కొత్త ఈ డైలాగ్ ఫిక్స్ అయిపోతుంది కదా, ఏం చేద్దాం. ఇప్పుడు మనోడి సింగర్ టాలెంట్ చూద్దాం. మనోడు మన కులపోలే. చెప్పాలంటే నాకు ఒక ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఆ వీడియో అనేది చూపిస్తాను. మన వాళ్ళ టాలెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. వాళ్ళిద్దరూ మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వం తీసుకుని వచ్చారు. వాళ్ళ పాటలకి, వాళ్ళ ఊపులకి చాలా హ్యాట్సప్ చెప్పాలి.
అమ్మాయి వాయిస్ అయితే అబ్బాయి మింగేరా మింగి గైస్ నేను సింగింగ్ ట్రైనింగ్ అతని దగ్గర తీసుకుంటా. ఇది ఖచ్చితంగా మనకు నేర్చుకోవాల్సిన స్లాంగ్. ఇంత అద్భుతం, ఇంత స్లాంగ్, ఇంత మైనార్టీ అసలు అనుకోలేదురా. నిజంగా కొండకి వెళ్ళిపోతుంది బట్ బయటకు వచ్చినా. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏమన్నా ఉంటే ప్రొవైడ్ చేస్తారు. ఓకే అది నేను ప్రొవైడ్ చేస్తా, ఇది చూడండి. కనబడలే ఇప్పుడు కనబడలేదు. అది కాదురా, వెనక్కి కూర్చోబడింది రాదు. వాడి తల పోయినట్టు. ఇప్పుడు మీ లియా గారు, చోటి గారు మీరు చెప్పాలి రియాక్టింగ్. ఏముంది సార్, వాడి మెల్ల కంటే వాడి తల మీదే బాగా స్ట్రాంగ్ గా పడ్డది దెబ్బ. లియా గారు మీరు అరే ఏమైందా ఇప్పుడు? చూడలేదా? నాకు అర్థం వాడి రియాక్షన్ అనమాట. తగిలాక అరే ఏమైందిరా ఇప్పుడు అని ఆలోచిస్తాడు అనమాట. అంటే సడన్ గా వచ్చి తగిలింది కదా. తొండా ఓ తొండా నీకు ఇది న్యాయమా, నేనుండా నీ గండా జగమంతా నిండి ఉండగా, వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా స్వర్గానికి వెళుతున్నా. ఏ దిగేలంజ లాస్ట్లో వినండి. లేకున్నా స్వర్గానికి వెళుతున్నా. ఏ దిగేలంజ స్వర్గానికి వెళ్తున్నాడు, నరకానికి వెళ్తున్నాడు, ఎవరికి తెలుసురా? లాస్ట్లో అన్నాడు మేము అవి చూసాక నరకానికి వెళ్తాం సార్. అండి. నిజంగా నరకానికి వెళ్తాం. మేము అవి చూసాక నరకం వెళ్తాం సార్, స్వర్గానికి అయితే వెళ్ళాం. నా జీవితంలో నేను ఇద్దరిని చూశాను గైస్. నా జీవితంలో నేను ఇద్దరిని చూశాను. ఎంత నిజంగా చెప్తున్నా, పర్ఫార్మెన్స్, డాన్స్, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి. ఒక్కరికి కాంటాక్ట్ టైమర్ చెప్పాను, ఆ పర్సన్ ఎందుకులే మన మధ్యలో. ఆ పర్సన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండ్ ఫ్రెండ్లీ పర్సన్ కూడా. బట్ ఇంకొకరిని చూపిస్తా. దీనికి మీ రియాక్షన్ ఏంది? అది డాన్స్ అయ్యమన్నా, అది సారీ కట్టుకున్నట్టు లేదు. ఓకే ఓకే. చోటు చెప్పండి, మీ రియాక్షన్ ఏంటి? శారీలో కూడా బెల్లీ డాన్స్ చేయొచ్చు అని ప్రాక్టికల్ గా చూపిస్తుంది అన్నమాట. లియా గారు ఎక్స్ప్రెషన్ అయితే ఏమో తెలియదు. లియా గారు ఉన్నారండి? ఉందా నో నేను చెప్పను. దీనిలో అయితే నేను ఒక రకంగా నేను కామెంట్ చెప్పను, కానీ ఏదో ఒక కామెంట్ పిక్ చేసుకోండి. జస్ట్ 1 సెకండ్. ఓకే ఓకే, నీకు వీడియో పెడతా చేసిన తర్వాత అదే సబ్స్క్రైబర్స్ అందరూ నౌకర్ చచ్చిపోయినా. ఓకే. అబ్బా బ్రో, నేను ఒక ఓకే, అది నాకు పంపించండి, నేను పెడతాను ఇప్పుడే. ఏం పంపిస్తాను అదేనండి. ఒకటి దొరికారు. లియా గారు, చోటి గారు, సనా గారు, ముగ్గురు ఉన్నారా? లియా ఉంది కదా. లియా ఓకే. ఒకటి పెట్టాడు, ఈ సాంగ్ రికార్డింగ్ ఒకటి పెట్టారు.
ఏమంటే భలే ఉంది భయ. ఆ నడుము కాదు అది, నడుము కాదు, నడుము ఆహా భలే ఉంది భయ. తొండ పిల్లకి సారీ కట్టినట్టుంది భలే. కాకపోతే నిజంగా ఆమె డాన్స్ చేస్తుందా నడుము చూపించడానికి చీర వేసుకుందా అంటున్నాడు. నాకు జీవితంలో ఫస్ట్ టైం ఒక స్టెప్ నేర్చుకోవాలని తెలుసా గాయస్. కాదు కదా, నీకు ఒకటి పెట్టేస్తుంది నీకు ఒకసారి ఓకే ఒక 3 పెట్టి అయిపోతుంది. ఓకే ఇప్పుడే చూస్తాను, ఇది ఒక్కటి చూస్తే వెళ్ళిపోదాం. సరిపోతుంది ఇంకా కన్ఫర్మ్. సరేనా ఒకసారి వీడియో ఆన్ చేయి. దా అరే నీకు 3 పెట్టి అయిపోతుంది. ఛీ. ఛీ. ఇప్పుడు సన్న పెట్టిన వీడియో చూద్దాం గైస్. నేను కొంత ఆకలేసి చెప్పరాను, ఎప్పుడైనా తిండి అయినా పెడతా, ఎందుకు ఆడుకుంటుంది వచ్చి. గాయస్ ఫుడ్ కలర్ ఎక్కువ యూస్ చేసింది, ఇంట్లో బిర్యానీకి లేదనుకుంటా. ఎవరైనా ఈ వీలుంటే వాళ్ళ ఫోన్పే నంబర్కి ఒక 5 రూపాయలు సెండ్ చేయండి, నేను అమౌంట్ వేస్తాను. అరే 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 అక్క 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 ఎందుకక్క? కాదండి అక్క అన్నానండి బాబు, అక్క అన్నది. అక్క గచ్చి పగిలిపోద్ది అక్క. అక్క 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 అరే 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 అక్కకి ఎవడైనా గీసి తెచ్చేయండి, ఫిట్స్ పట్టింది. ఒరే ఒరే గచ్చి పగిలిపోద్ది అక్క, తల పగిలితే పగిలింది. అక్క నీ రాబేంత వరకు ఆగేలాగా లేదు. అది మొత్తం తిరిగి దయతలిచి నా వైపు అందరూ చూడండి గాయస్. నేను ప్రజెంట్ ఈ మధ్య పోయిన ఈ 3 రోజులు 4 రోజుల్లోనే నేను ఇన్స్టాగ్రామ్ అనేది అంటే ఇన్స్టాగ్రామ్ అని కాదు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది నేను చేసి మంచి పని అందరికీ ఆనందాన్ని ఇద్దాం అనుకుంటాను, కానీ ఇలాంటి రీల్ చూసుకొని నేనే సంకరాగిపోయేటట్టున్నా. ఏంటంటే అన్నా చెల్లెల ప్రేమ బాగుండాలి, ఎప్పుడు బాగుండాలి, ఎలా అన్నా బాగుండాలి, అంతేగాని సంఘ పెట్టి వచ్చేసి చంపేది కాదు, గుర్తుంచుకోండి. పిచ్చి అమ్మ చేసినట్టు చేసాను, నీకు అర్థమైంది. అక్కడే కాదు నా పైకి ఎత్తుతాను, ఇదే వస్తాను. కాదు వాడు ఏకంగా సంఘ దగ్గరికి తలకాయ తీసుకుపోయిండు, అక్కడ నువ్వు వచ్చింది నాకు అసలు. చూడు ఇదిగో చూడు
ఇప్పుడు తీస్తా చూడు, టంక దగ్గర తీసుకుపోతాడు చూడు ఇప్పుడు. అదిగో అది కూడా రే 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 వచ్చి వద్దురా రే పోరా, కంపు కంపు కొడుతుంది అంటుంది పాప, అది తెలియట్లే. కాదు చోటి గారు ఒపీనియన్ తెలుసుకున్నామా ఇంకా చోటి గారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఆ? అరే నా పీక బిస్కే లోపే నేను నిన్ను ఎక్కిసి కాలుతో పడతారా అంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఒక పాట విన్నాం, గుర్తుందా గైస్? పాట సాంగ్ ఏ సాంగ్ guys? అదే ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పాడారు మన ఏపీలో. అబ్బా అది ఇందాక విన్నారు కదా. ఆ, ఆ, ఇదేంది నంబర్ కూడా అడిగా. ఆ రీల్కి వాళ్ళ వాళ్ళ మెయిన్ టీచర్ ఈమె. నాతో వస్తావా నాతో వస్తావా నా గుండెల్లో నా గుడి కడుతా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లో నా గూడె కడుతా నీతో వస్తాలే తర్వాత నిజంగా చచ్చిపోవాలనుకుంటా. ఇష్టం గాయస్ ఈరోజు నిజం చెప్తున్నా, ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా మీకు ముందుకు వస్తుంది. కాదు సార్, నిఖిల్ సార్, యాక్చువల్లీ మేడం ఒక ఫంక్షన్లో కలిసామన్నమాట. ఈ మేడంనా? కలిసి నిజంగా ఈ మేడంని? అవును, ఆ, కలిసినప్పుడు పెద్దగా నవ్వేసింది అనమాట స్టేజ్ మీద. ఓకే. ఎందుకు నవ్వావు అని అడిగింది. ఉమ్, ఆ రీల్ ఓపెన్ చేసి చూపించా. ఆహా. వచ్చేసి వచ్చిందానా, ఇంతమందిలో నా పరుగు తీయటానికే వచ్చావాను అని అడిగింది నన్ను. నిజంగా కలిసారా? తను నా బెస్ట్ ఫ్రెండ్. నిజంగా? ఎస్, మాకు పరిచయం చేపిస్తారా మేడం? మాట్లాడి చూస్తాం. అంటే ఇంత పెద్ద రీల్ చేసినందుకు కాదు కానీ నిజం చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా, తను నిజంగా ఎంత సఫర్ అయిందో, తనకు వచ్చే కామెంట్స్ ఎలా ఉన్నాయి కానీ తను ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. తను పాడడం వచ్చంట కదా, నిజంగా మంచిగా పాడుతుంది అంట కదా, మంచి సింగర్. కాకపోతే కావాలని పాడుతుంది అంట కదా. అవును, రీల్స్, కామెడీ రీల్స్ కోసం, కంటెంట్ కోసం. ఎంత చండా ఎంకమ్మో ఎంకమ్మో ఎంత చండాలం వేసే లాగ పరిగెడుతున్నావే ఎత్తు పళ్ళ నాన్న ఎంత పడుతున్నావే ఎర్రి బాగులోడనుకున్నావా ఎంకమ్మో ఎంకమ్మో ఎంత చండాలం వేసే ఎంకమ్మో ఎంకమ్మో ఎంత చెప్పండి. చూసిందన్నమాట నిజంగా అసలు ఉండబెట్టి అవ్వట్లేదు సార్. ఇవన్నీ చేసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకు సూపర్ అనిపిస్తుంది. సార్ నిఖిల్ గారు, నేనైతే సింగర్ అండి, చోటి సింగరు. నా జీవితంలో నేను ఇంకొకసారి ఎప్పుడు మైక్ టచ్ చేయనండి. ఎంకమ్మో ఎంకమ్మో ఈ సాంగ్ కా? ఇది వీడియో చేసిన తర్వాత ఇంక మళ్ళీ ధైర్యం చేస్తారండి మైక్ కోసం. పాపం మన చోటి వచ్చి సింగర్ అనమాట. ఇన్ కేసు నేను కూడా ఉన్నాను, కాకపోతే నా జీవితంలో నిజంగా మైక్ తను వదిలేస్తా అంటుంది. నేనైతే అక్కడ ఉంటే మటుకు మైక్ ఇరిచిపెట్టి ఆడ పెట్టాలి ఆడ పెట్టేస్తాను గైస్. ఏం చేస్తాం, బట్ అవ్వట్లేదు. ఇంకా టైం చాలా అయిపోయింది. ఓకే, లాస్ట్ వీడియో బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఈజ్ ద బెస్ట్. ఓకేనా? లాస్ట్ వీడియో వచ్చేసి ఇంకెళ్ళిపోదాం గైస్. లాస్ట్ అమ్మా దండాలయ్యా. నిజంగా నేను ఇన్స్టాకి వెళ్ళిపోతుంది తప్పతే నాకు ఆ కష్టాలు. అయ్యో ఈ బాధ మీకు ఎందుకండి?
ఈ కామెంట్ వదిలింది ఎవరు? ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తామన్న వాళ్ళు. లియా కూడా అన్నాం. ఎంత ఈరోజు మనం ఎంత కష్టపడ్డామో, బట్ అంత ఆవేదన కూడా మనకి తగ్గింది. సో ఈ రోజుతో మన పార్ట్ 1 కంప్లీట్ అవుతుంది. చెప్పండి. నిఖిల్ గారు వీడియో అంటే లియాను సన్నా గారు ఇన్స్టా డిలీట్ చేస్తానన్నారు. నేను నేను అదృష్టవంతురాలండి, ఎందుకంటే నేను అసలు వాడను కాబట్టి. మీ గుండె నిబ్బరం కలగాలని కోరుకుంటున్నాను. దయచేసి ఆ మైక్ వదిలేకండి, ఆ మైక్ని పట్టుకొని ఉండండి. బట్ ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తుంటాయి, మనకి ఎన్నో బాధలు ఇస్తుంటాయి. బట్ మీరు వదలకండి, మీరు మీ పాటలు ముందుగా తీసుకోకండి, అందరికీ ఆనందం తెలియజేయండి. ఎందుకంటే ఆ బాధలు నేను కూడా పాలిభాగస్తున్నాయి. బికాస్ నేను సింగర్నే. బట్ నాకు నవ్వాలో ఏడవాలో కోపడాలో ఏమో తెలియట్లేదు. బట్ రియాక్ట్ అయ్యాం అంతే, మన పని మనం చేసాం. ఇంకా లియా గారు మీ స్పందన ఏంటో తెలియజేయగలరు? మీ స్పందన ఏంటో తెలియజేయగలరు? ఇందాక నుంచి లియా కదా చెప్పండి. లియా గారు కాదు, మన చోటి గారు చెప్పారు. లియా చెప్పింది, చోటు చెప్పాలి. నేనే చెప్పింది. లియా గారు బిజీ అయిపోయినట్టున్నారు. లియా గారితో నేను మాట్లాడతా. మనము వీడియో ఏం చేస్తామండి, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అందరం ఒకేసారి చెప్తాం. ఓకే, సో మేమైతే ఇంకా లీవ్ అవుతున్నాం గాయస్. బికాజ్ చాలా వర్క్ పడింది మాకు ఈరోజు, అందరికీ చాలా వర్క్ ఉండింది. బట్ మీకోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం మేమైతే ఈరోజు కష్టపడ్డాం. మాకు హ్యాపీగానే ఉంది. మీరైతే థ్యాంక్స్. మాకైతే సబ్స్క్రైబ్ ఒకటే కావాలి, సబ్స్క్రైబ్. అండ్ మీ ప్రేమ మాకు ఎప్పుడు కావాలి, మాతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. వెనకాల వెళ్తున్నాడు మా బల్లి అనిపిస్తాను, కట్టప్ప మా తమ్ముడు. బాయ్ వ్యూయర్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చెప్పండి. ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చే వీడియోలో పార్ట్ 2 వీడియో రివైల్ చేస్తాము. తప్పకుండా ఆ వీడియోస్ని కూడా సపోర్టింగ్ చేయండి. ఓకే, మాకు ఇలా సపోర్ట్ చేసినందుకు మీ ఇద్దరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో వరకు మాట్లాడినందుకు అండ్ సపోర్ట్ చేయండి, మాకు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నా. మిస్ యూ ఆల్. బాయ్ బాయ్ ఇస్ట్ యూ ఆల్. బాయ్ 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 సరా. వన్ సెకండ్, చెప్పండి. క్రేజీ యూత్ ఆఫీషియల్ ఛానల్ని వెళ్ళి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కొన్ని చాలా పేర్లు పడతాయి గైస్. నేనైతే ముందే చెప్తున్నాను. ఏంటంటే కొందరు అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. క్రేజీ ఆఫీస్ ఇందాక జరిగింది. సనా గారు ఉన్నారా? ఉన్నానండి, చెప్పండి. ఇందాక జరిగింది జస్ట్ నో. అంటే మన ఛానల్ పేరు చెప్తే వేరే ఛానల్ సేమ్ అలాగే కొంచెం వచ్చిందంట. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇది మన ఒరిజినల్ ఛానల్. ఈగల్ లోగో వచ్చి ఉంటుంది. క్రేజీ యూత్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మంది. ఓకేనా? చూడండి, కనబడుతుంది కదా. దీన్నైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే మీరు గంట సింబల్ నొక్కండి. ఎందుకంటే మేము చేసే కష్టపడిన వీడియోలన్నీ మీకు చూడడానికి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఈ రోజుతో మన సబ్స్క్రైబర్స్ ఎంత అంటే 20 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా వాళ్ళందరిలో మేము ఎవరికొకరికి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తుంటాం. మాకు ఇంకా మీ ప్రేమ కావాలి. ఓకే, సో గుడ్ నైట్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. టాటా, బాయ్ బాయ్. Signing off. Bye bye. Good night.